మరి నిన్న జరిగిన ఎపిసోడ్ అంటే సెప్టెంబర్ 10th వచ్చిన ఎపిసోడ్లో అయితే బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమన్నాడు. కూర్చోమని మీరు అందరూ రేషన్ ఇచ్చేసి చాలా పెద్ద త్యాగం చేస్తారు. సో మీకు తినడానికి కావాలి కాబట్టి మీకు అందరికీ రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అనేసి చెప్పాడు అనమాట. సో ఈ రేషన్ ఇవ్వడంలో మన వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయారు. దీనికి తగ్గ ట్విస్ట్ బిగ్ బాస్ లాస్ట్లో పెట్టాడు. అదేంటో ముందు చూద్దాం. దీనికోసం ఒక సూపర్ మార్కెట్ పెట్టేశాడు బిగ్ బాస్. సో సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి మనం షాపింగ్ చేసేయాలన్నమాట. ఎవరైతే క్లాన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసేయాలి. మరి హైయెస్ట్ క్లాన్ ప్లేస్లో ఉన్న యష్మిని ఫస్ట్ షాపింగ్ చేయమన్నాడు. బజార్ మొగ్గని యష్మి వెళ్ళి షాపింగ్ చేసేయాలంట సూపర్ మార్కెట్లో. సో సెకండ్ బజార్ మొగ్గినట్లే మన సోనియా బాబు ఉంది కదా, సోనియా బాబు వెళ్ళి షాపింగ్ చేసేస్తుంది. నెక్స్ట్ థర్డ్ లాస్ట్లో ఉంది మన మికిల్. అదేనండి, సారీ నిఖిల్, మన రేలంగ్ మావయ్య ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి షాపింగ్ చేయాలి. సో వీళ్ళకి షాపింగ్ కోసం కొంచెం టైం ఇస్తానని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరికి కావాల్సినవి ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పాడు. మన వాళ్ళు చాలా హడావుడిగా వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయారు. సో బిగ్ బాస్ బజార్ ముగించడానికి రెడీగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా పెద్ద డిస్కషన్ అయితే పెట్టేసుకున్నారు. అది మనకు లైవ్లో చూపించారు, ఇక్కడైతే చూపించలేదు. సో ఇక్కడైతే బిగ్ బాస్ ప్రస్తుతానికి అయితే షాపింగ్ చేసేసుకోండి, మీకు కావాల్సినవి వీక్ కావాల్సినవి అన్నీ తీసేసుకోండి అని చెప్పాడు. కానీ తర్వాత అయితే బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ వల్ల అందరూ కింద పడి కొట్టుకోవడం ఒకటే తక్కువ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బజర్ మొగ్గనే మన హెచ్పి పాప వెళ్ళిపోతుంది. సో మన డైరెక్ట్ వీడియో అక్కడికి చూసేద్దాం. బర్డ్ని మొగ్గని మన నిఖిల్ మావయ్య, అదే మన రేలంగ్ మావయ్య అయితే వెళ్ళిపోయాడు. తనకు కావాల్సిన సరుకులన్నీ షాపింగ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతికి వచ్చినవి తీస్తున్నారో అవసరమైనవి తీసుకుంటున్నారో అన్నది మనకు క్లారిటీ లేకుండా బిగ్ బాస్ అయితే చాలా తక్కువ టైం ఇచ్చాడు. సో ఎవరి బుట్టలు వాళ్ళు నింపేసుకుంటున్నారనమాట. ఇక్కడ ఫైనల్గా కామెడీ అనుకోవాలో ఏంటో అనుకోవాలో తెలియదు కానీ మన యష్మి పాప చికెన్ తీసుకోలేదని తెగ బాధపడిపోయిందండి. ఆవిడ చికెన్ తీసుకోలేదని బాధపడిపోయినందుకు మన నిఖిల్ రేలంగ్ మావయ్య వెళ్ళి తెగ హగ్గులు ఇచ్చేసి ఫీల్ అవుకు ఏంటో నాకు అర్థం కాదు. చికెన్ పిచ్చి ప్రతి సీజన్లోనూ ఇదే చూస్తున్నాం మనం. మన యష్మి పాప అయితే చికెన్ తీసుకోలేదన్న బాధతో అరుంధతిలా మారిపోయింది ఏంటో తెలియదు కానీ కిందకే మీదకి ఉషు అయ్యో అంటూ తెగ అయితే బాధపడిపోయింది. ఆ బాధను చూడలేక మన రేలంగ్ మావ అయితే ఊరుకోవే అంటూ తెగ హగ్గులు అయితే ఇచ్చేసాడు. ఇంకా తెలుసుకోవాల్సిన ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ని వీళ్ళు ఒక 10 seconds ఇవ్వండి బిగ్ బాస్, మీకు చెప్పిన 10 secondsలో మేము చికెన్ ఇట్లాంటివి తీసుకుంటామని యష్మి పాప, నేను ఆయిల్ తీసుకోలేదని మన చిన్న పాప ఉంది కదా సోనియా పాప, ఆ పాప చెప్తే బిగ్ బాస్ 10 seconds టైం ఇచ్చేసాడు. సో ఆ 10 seconds టైంలో చికెన్, ఆయిల్ ఇంకా ఏమైనా మిస్ అయింటే అవి అయితే మన వాళ్ళు తీసేసుకుని అబ్బా బిగ్ బాస్ మనకి 10 seconds టైం ఇచ్చేసాడు, మనం తెగ తినేద్దామని తెగ ఫీల్ అయిపోయి మొత్తం షాపింగ్ చేసేసుకుని అన్ని పట్టుకుని అయితే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో సో వాళ్ళ షాపింగ్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఎటువంటి ట్విస్ట్ ఇచ్చాడో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. నేను అది కూడా చాలా తొందరగానే అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ అండి, కొత్త ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.